కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికి పుణేలో చేశారు, అసలు పెద్ద ఎత్తున నిరసన రీసౌండ్ అయింది. లక్నోలో చేశారు. అదే విడతల వారీగా చేస్తూ ఉన్నారంటే విడతల వారీగా ఇన్ ద సెన్స్ ఎక్కడికక్కడ పౌర సంఘాలు, విద్యార్థులు, యువత ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఇటు హైదరాబాద్లోను అటు బెంగళూరులోని నిరసనలు. కాక్రోచ్లు హైదరాబాద్లోని ధర్నా చౌక్ దగ్గర 200 మంది వరకు హాజరవుతాము అని చెప్పి పోలీసుల దగ్గర అయితే అనుమతి తీసుకున్నా కూడా దానికి పౌర సంఘాలు, విద్యార్థులు, యువత చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అసలు ఆ పరిసర ప్రాంతాలు అయితే రీసౌండ్ ఇచ్చే పరిస్థితి, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ నెల 20వ తేదీలోపు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే ఢిల్లీని ముట్టడించాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇప్పటికే పిలిపిస్తున్నారు. ఎక్కడికక్కడ శాంతియుతంగానే, వాళ్ళేమీ భారీగా బల ప్రదర్శన చేయాలి ఇటువంటి ఆలోచనలు ఏమీ లేవు. పరిమిత సంఖ్యలోనే నిరసన కార్యక్రమాలు అని చెప్పి పిలిపిస్తున్నారు. ఎవరు వచ్చినా శాంతియుతంగానే చేయమంటున్నారు. బట్ చాలా పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా, పౌర సమాజం స్వచ్ఛందంగా, కొందరు మేధావి వర్గాలు స్వచ్ఛందంగానే తరలి వస్తూ ఉన్నారు. ఈ కాక్రోచ్లకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళను కాక్రోచ్ అంటే ఎస్, అందరూ కాక్రోచులాగే తయారవ్వాలి. ప్రభుత్వాలకు జవాబుదారీతనం ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసే వాళ్ళు కాక్రోచులు అయితే ఎస్, మనం గర్వంగా కాక్రోచులు అని చెప్పుకోగలగాలి. నిజాయితీగా, లోపల గల బయట గల ఇలా ఉండకూడదు. దేశం ప్రశాంతంగా ఉండాలి. కులాలు, మతాలు, దేవుడు దాటి ముందుకు వచ్చినప్పుడే మన దేశం ప్రగతి రథం అనే చక్రాలు ముందుకు కదులుతాయని చెప్పి భావించే వాళ్ళందరూ కాక్రోచులే అంటే ఎస్, దేశమంతా అటువంటి కాక్రోచులే కావాలి. దేశమంతా అటువంటి కాక్రోచులే కావాలి. ఈ విధంగానే కాక్రోచులు బయటకు రావాలి, నిరసనలు వ్యక్తం చేయాలి. సో ప్రభుత్వాల మీద ఒత్తిడి రావాలి, జవాబుదారీతనాన్ని అలవాటు చేసుకోవాలి, దేశం బాగుండాలి. అందరి ఆలోచన అదే. సో ఇటువంటి కాక్రోచుల మీద రకరకాలుగా కొందరు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రకరకాల దాడులు చేయొచ్చు. అటువంటి ట్రాప్లో ఎక్కువ మంది పడుతున్నారు అని అంటే ఎక్కువ మంది పడితే దేశం వెనక్కి వెళ్ళిపోతున్నట్లు. ప్రభుత్వాలకు జవాబుదారీతనం కావాలి, సింగిల్ లైన్ ఎజెండా ఇదే కావాలి. సో ఇప్పుడు కాక్రోచ్లు కూడా ప్రభుత్వాలకు జవాబుదారీతనాన్ని పెంచడం కోసమే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకు మద్దతు ఇవ్వడం కూడా ఖచ్చితంగా మన బాధ్యత కావాలి.